హాయ్ హలో అందరికీ. మేమైతే సడన్‌గా ఊటీ వచ్చాము. ఎర్లీ మార్నింగ్ 3:00 రీచ్ అయ్యాము. సో, ఏం ప్లాన్ చేసుకోకుండా వచ్చాం కాబట్టి అకామిడేషన్ ఎలా అనుకుంటుంటే ఒక బ్రోకర్ వచ్చి మాకు ఒక కాటేజ్ అయితే చూపించాడు. మేము 5 ఫ్యామిలీస్ వచ్చాము. సో, కాటేజ్ చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. ఇక్కడ స్టే వచ్చేసి 12 అవర్స్ కంటండి. సో, చెక్ ఇన్, చెక్‌ఔట్ టైమ్ వచ్చేసి కంపల్సరీగా 11:00కి చెక్‌ఔట్ అయిపోవాలంట ఎర్లీ మార్నింగ్. ఎప్పుడు చెక్ ఇన్ అయినా సరే మార్నింగ్ 11:00కి చెక్‌ఔట్ అయిపోవాలి. అది గవర్నమెంట్ రూల్ అని చెప్పారు. సో, మేము 2 డేస్‌కి తీసుకున్నాము. మేము మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యాక నియర్ బై ప్లేసెస్ చూపించమని అడిగాము. సో, మేమున్న లొకేషన్‌కి అయితే టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ ఇవి దగ్గరని చెప్పారండి. సో, మా వెహికల్ లోకల్‌లో తిరగడం కష్టమని చెప్పేసి వాళ్ళే ఒక లోకల్ వెహికల్‌ని అయితే మాట్లాడారు మా కోసం. మేము టీ ఫ్యాక్టరీ లోపలికైతే వెళ్తున్నాము. ఎంట్రీ టికెట్ వచ్చేసి ₹20. సేమ్ టికెట్ చాక్లెట్ ఫ్యాక్టరీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో, మా అబ్బాయిని చూడండి ఎంత ఎక్సైటింగ్‌గా ఉన్నాడో. ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే చాలా హిస్టారికల్ డిస్‌ప్లే అయితే చేశారండి. టీ గురించి, టీ హిస్టరీ గురించి అన్నీ చెప్పేలాగా చాలా డిస్‌ప్లేస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా! సో, 2 సైడ్స్ అయితే డిస్‌ప్లే చేశారు. మా అబ్బాయికి ఏం అర్థం కాకపోయినా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. లోపలికి వెళ్ళగానే మాకైతే ఒక గోరింటాకు లైక్ స్మెల్ వచ్చిందండి. సో, మనం గోరింటాకు పెట్టుకుంటుంటే ఎలాంటి స్మెల్ అయితే వచ్చిందో ఎగ్జాక్ట్‌గా మాకు అలాంటిదే వచ్చింది. ఇది కూడా ఆకు కదా! సో, అలా ఉంది. మాకైతే అలాంటి ఫీల్ అయితే వచ్చింది. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రాసెసింగ్ అండి. సో, ఇక్కడ ప్రాసెస్ అయిన తర్వాత కిందకెళ్ళిపోతుంది నెక్స్ట్ లెవెల్ కోసం. ఇదైతే చాలా బావుంది చూడ్డానికి. సో, ఇక్కడ చూసాక అలాగే కిందకి వెళ్ళిపోవాలి. చూడండి ఎలా ప్రాసెస్ అవుతుందో ఆకు. ఇలా అయ్యాక నెక్స్ట్ పొడిలాగా అవుతుంది. పొడిలాగా అయ్యి కింద మెషిన్‌లోకైతే వెళ్తుంది. ఇదంతా చాలా బావుంది. అలా వెళ్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా! అలా. సో, ఇప్పుడు కిందకెళ్దాము. కింద కూడా చాలా మెషిన్స్ అయితే ఉన్నాయండి. సో, ఇదంతా చూసాక మెయిన్ ప్రాసెసింగ్ ఇక్కడే జరుగుతుందనైతే మేము అనుకున్నాము. ఇక్కడ ఎలా జరుగుతుంది, ఏంటి అనేసి చాలా అయితే డిస్‌ప్లే చేశారు. కానీ మేము అవి టైం లేదు, చూడలేదు. సో, జస్ట్ ఎలా ప్రాసెస్ అవుతుంది అని మెషిన్స్ చూసి వచ్చేసాము. ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా! సో, వెయిట్ చేసి అన్నీ చదివేంత టైం అయితే లేదు. సో, గ్రీన్ కలర్‌లో ఉన్న ఆకైతే ఇలా ప్రాసెస్ అయ్యి మనకి టీ పౌడర్ ఏ కలర్‌లో ఉంటుంది బ్రౌన్ ఆ కలర్‌లోకైతే వస్తుందండి. సో, ఇక్కడైతే గ్రీన్ కలర్‌లోనే ఉంది చూస్తున్నారు కదా! ఇక్కడి నుంచి వెళ్ళాక నెక్స్ట్ మెషిన్‌లో వచ్చేసి దాని కలర్ మారిపోతుందని చెప్పారండి. సో, ఇక్కడ చూడండి టీ ఆకు పౌడర్ లాగా మారడానికి ఎంత ప్రాసెస్ ఉందో చూడండి. సో, ఇదంతా ప్రాసెసే జరుగుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళాక ఇక్కడ ఒక హోల్ లాగా ఉంది కదా! ఈ గొట్టంలాగా దాంట్లో అయితే కలర్ మారిపోతుందంట దీంట్లోకి వెళ్ళాక. సో, దీంట్లోకి వెళ్ళేటప్పుడు గ్రీన్ కలర్‌లోనే కనిపిస్తుంది. దాని నుంచి బయటికొచ్చేటప్పుడు బ్రౌన్ కలర్‌లో ఒక టీ పౌడర్ కలర్‌లో అయితే వస్తుందని చెప్పారు. చాలా బావుందండి చూడ్డానికి. మాదొక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇది. దీంట్లో అయితే ప్రాసెస్ అవుతుంది. ఇక్కడ చూడండి ఎలా వస్తుందో బయటికి. ఇక్కడ నుంచి వచ్చాక ఇక్కడ దీంట్లోకైతే వస్తుంది ప్రాసెస్ అయిన టీ పౌడర్. ఆ టీ పౌడర్ అయితే ప్యాకెట్స్ లాగా వస్తుంది. ఇక్కడ కలెక్ట్ చేసుకుంటున్నారు చూడండి. వెయిట్ ప్రకారం ప్యాకింగ్ అయితే జరుగుతుంది. మనం జస్ట్ కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఆ ప్రాసెస్ అయిన టీ పౌడర్ ఎలా పడుతుంది, ఎలా ప్యాకెట్స్ లాగా అదంతా ప్రాసెస్ ఇక్కడే జరుగుతుంది.
ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ టీస్ పౌడర్ అయితే ఉన్నాయి. బ్లాక్ టీ, వైట్ టీ, గ్రీన్ టీ డిస్‌ప్లే అయితే పెట్టారు. సో, మేము చూసి బయటకొచ్చేసరికి మాకు శాంపిల్ టీ అయితే ఇచ్చారు. అందరికీ టేస్ట్ కోసం అయితే ఇచ్చారు. కార్డమమ్ టీ బావుంది. చాలా బావుంది. సో, ఇక్కడైతే సేల్ అనమాట. మనకి ఏ టీ కావాలంటే ఆ టీ వెరైటీ ఉన్నాయి. గ్రీన్ టీ, మసాలా టీ, జింజర్ టీ అలా అమ్ముతున్నారు. మేము చూసి లోపల కార్డమమ్ టీ తాగాము. చాలా బావుంది. అదే తీసుకున్నాము. నెక్స్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా శాంపుల్ మనకి వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఇస్తున్నారు. చూడండి, ఇవి నేను తీసుకున్నాను. టేస్టీగా ఉన్నాయి. సో, అలా తినుకుంటూ లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ ఎన్ని వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయంటే అసలు చాలా ఉన్నాయి. మా పిల్లలు చూస్తున్నారు ఏం తీసుకోవాలనేసి. ఇచ్చాను, వాళ్ళకే ఇచ్చాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా, చాలామంది అయితే టేస్ట్ చేస్తున్నారు, తీసుకుంటున్నారు. ఇక్కడ ఇలా అయితే తయారు చేస్తారు. ఈ ప్రాసెస్ అయితే ఉంది అక్కడ. సో, మనకు చూపించిన చాక్లెట్స్ అన్నీ ఇక్కడ ఇలానే తయారు చేస్తారు. ఇది చాలా సింపుల్ ప్రాసెస్‌గానే అనిపించింది కంపేర్ టు టీ ఫ్యాక్టరీ. సో, అలా చూసేసి మేమొచ్చాము. చాలా వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. వాటిల్లో మేము ప్లెయిన్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాము. సో, ఇక్కడ చూపిస్తాను చూడండి ఎన్ని వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయో. మేమైతే నేను చెప్పినట్లు ప్లెయిన్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాము. తర్వాత ఇక్కడ కిడ్స్ యాక్టివిటీకి అయితే వచ్చాము. మా పిల్లలు జేసీబీ కావాలని చెప్పేసి జేసీబీ చాలా అడిగారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది ఇది. సో, మేము టికెట్స్ తీసుకొని మా పిల్లలిద్దరికీ జేసీబీ టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇదేం లేదండి, అక్కడ ఉంటాయి, డైరెక్షన్స్ ఉంటాయి. దాని ప్రకారం మనం మట్టి తీయడము, పక్కన వేయడము అదంతా జస్ట్ మనకి ఫోకస్ అనమాట. ఏది ప్రెస్ చేస్తే అది ఎలా ఆపరేట్ అవుతుంది అని ఫోకస్ బేస్డ్ ఇది. సో, వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారు. 100 రూపీస్ టికెట్, మనకి 8 మినిట్స్ అయితే మనం ఆడుకోవచ్చు. సో, చాలా బాగా వితిన్ 1 ఆర్ 2 మినిట్స్ అయితే వాళ్ళకి అర్థం అవ్వలేదు ఎలా ప్లే చేయాలి, ఇది ఎలా మూవ్ అవుతుంది అని. సో స్లోగా వాళ్ళే నేర్చేసుకొని ఇంట్రెస్టింగ్‌గా ఆడుకున్నారు. సో, మనం జస్ట్ పక్క నుండి గైడ్ చేయాలి. తర్వాత ఇక్కడ హార్స్ రైడింగ్ అయితే ఉంది. సో, హార్స్ రైడింగ్ ఎక్కారు మా పిల్లలు. అది కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా. సో, మనకి ఒక 300 ఇస్తే వాళ్ళు ఒక డిస్టెన్స్ చూపిస్తారు. ఆ డిస్టెన్స్ వరకు అయితే మనకి రైడ్ చేపిస్తారు. సో, అయిపోయింది, రైడ్ అయిపోయింది. ఆ తర్వాత మేము కర్ణాటక సిరి హారికల్చర్ గార్డెన్కి అయితే వచ్చాము. ఇక్కడ వ్యూ అసలు ఎంత బాగుందో చెప్పలేమండి. అంత బాగుంది. ఫుల్ గ్రీనరీ, ఫుల్ గార్డెన్ అండ్ వెరైటీ ఆఫ్ ట్రీస్ అయితే ఉన్నాయి. సో, చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. వచ్చి రాగానే మా పిల్లలైతే అసలు ఉండలేదు మా దగ్గర. వాళ్ళే ఇదొక ప్లే ఏరియా లాగైతే ఉంది. సో, వెళ్ళిపోయారు. వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడైతే చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలు. మేము కూడా, పిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చాలా ఫ్లవర్సే ఉన్నాయి మెయిన్‌గా. సో, మేమంతా వెళ్ళి తిరిగాము. అదంతా నేను వీడియో అయితే రికార్డ్ చేయలేదు. మా పిల్లలు చాలా పిక్స్ అయితే దిగారు. ఈ వ్యూ అయితే అసలు ఎంత బాగుందో చూడండి. చాలా చాలా బాగుంది. బ్రిడ్జ్ గుర్తుందా? సంక్రాంతికి వస్తున్న మూవీలో వెంకటేష్ గారికి అండ్ ఫీమేల్ లీడ్స్కి సీన్స్ ఇక్కడ జరిగాయని చెప్పారండి. సో, మేము వెళ్ళాము. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ బ్రిడ్జ్ దగ్గర. ఇక్కడ చూసుకునేసరికి మాకు 4 అయిపోయింది. సో, లంచ్ చేసేసరికి 5 దాటిందండి. సో, బొటానికల్ గార్డెన్ వెళ్దాం అనుకుంటే 5:30కి క్లోజ్ అని చెప్పారు ఎంట్రీ. సో, కుదరదని చెప్పేసి ఇంక మేము రూమ్కి అయితే రిటర్న్ వెళ్ళిపోయామండి. రూమ్కి వెళ్ళేసి మేమే చికెన్ అన్నీ తెచ్చుకొని, మాకు వచ్చిన కాటేజ్లో అయితే కుకింగ్ ఫెసిలిటీ ఉంది. సో, మేము చికెన్కి కావాల్సినవన్నీ తెచ్చుకొని మేమే డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నామండి. థ్యాంక్ యూ.